క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం హైక్సోస్ పాలనలో ఉన్నటువంటి ఊజు ప్రదేశంలో 140 సంవత్సరాలు బ్రతికిన యోబు జీవితం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. యోబు బైబిల్లో చెప్పబడిన ఊజు ప్రాంతంలో నివసించేవాడు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఊజు భూమి ఈశాన్య అరేబియా లేదా సిరియా ప్రాంతంలో ఉండవచ్చు. ఈ ప్రాంతం పురాతన కాలంలో ప్రాముఖ్యమైన వాణిజ్య మార్గాలు, పశుపోషణ మరియు వ్యవసాయ కార్యకలాపాలకు ప్రాధాన్యం కలిగినది. యోబు తన కాలంలో అత్యంత ధనవంతులలో ఒకడిగా బైబిల్ చెబుతుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జాతుల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. ఈ యోబు గ్రంథంలో యోబు యొక్క జీవితంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. అందులో మొట్టమొదటిగా యోబు యొక్క భార్య, తన 3 కుమార్తెలు, పెద్ద కుమార్తె జెమీమా, రెండవ కుమార్తె కెజియా, మూడవ కుమార్తె కెరెన్ హపుచ్. అదేవిధంగా తన స్నేహితులు ఉన్నారు. బిల్దాద్, ఎలీహు, జోఫర్, ఎలీఫజ్ అనే స్నేహితులు వీరే ముఖ్యమైన వారు. ఇతర మత గ్రంథాల్లో కూడా యోబు గురించి ప్రస్తావించబడింది. అందులో మొట్టమొదటిగా జుడాయిజంలో యెహెజ్కేలు పుస్తకంలో ఉంది. క్రిస్టియానిటీలో వచ్చేసరికి యోబు గ్రంథంలో ఉంది. ఇస్లాంలో వచ్చేసరికి ఒక ప్రవక్తగా ఆయూబ్ అనే ప్రవక్తగా పేర్కొనబడ్డారు. అదేవిధంగా బాహాయి అనే విశ్వాస గ్రంథాలలో, వాళ్ళ మత గ్రంథాల్లో వచ్చేసరికి యోబుపై ఒక పెద్ద పుస్తకమే రాశారు. దాన్ని టాబ్లెట్ అని పిలుస్తూ ఉంటారు. దాన్ని టాబ్లెట్ ఆఫ్ పేషెన్స్ లేదా టాబ్లెట్ ఆఫ్ యోబు అని పిలుస్తూ ఉంటారు. ఇక యోబు జీవితం గురించి చూసుకున్నట్లయితే, యోబు పాత నిబంధనలో అత్యంత ప్రశంసనీయమైన వ్యక్తులలో ఒకడు. అతను ఊజు ప్రదేశంలో నివసించేవాడు. యోబు ధనవంతుడు మాత్రమే కాదు, నీతిమంతుడు. అతని దేవునిపై శ్రద్ధగా, తన కుటుంబానికి ప్రేమగా ఉండేవాడు. యోబు గారి సంపద, పిల్లలు మరియు సేవకుల జీవితాలు సాఫీగా సాగుతుండేవి. ఒకరోజు దేవుడు సాతానుతో మాట్లాడుతూ యోబు యొక్క విశ్వాసం గురించి గొప్పగా చెప్పాడు. సాతాను, యోబు దేవునికి విధేయత కేవలం తన సంపద, ఆరోగ్యం మరియు సుఖ సమృద్ధి కారణంగా అని వాదించాడు. సాతాను కోరగా దేవుడు యోబును పరీక్షించడానికి అనుమతినిచ్చాడు, కానీ అతని జీవితం హాని చేయవద్దని ఆదేశించాడు. సాతాను యోబుపై అనేక కష్టాలను తెచ్చాడు. మొదట యోబు తన ఆస్తులను, పశువులను మరియు తన పిల్లలను ఒకే రోజులో కోల్పోయాడు. అయినా యోబు దేవునికి త్యాగం చేసి, ప్రభువిచ్చెను, ప్రభు తీసుకొనెను, ఆయన నామం మహిమాన్వితము కావలెను అని చెప్పాడు. తర్వాత సాతాను యోబు ఆరోగ్యంపై దాడి చేశాడు. యోబు శరీరమంతా పుండ్లతో బాధపడుతూ బూడిదలో కూర్చొని తన వేదనను సహించాడు. అతని భార్య దేవునిని శపించి చనిపోవాలని సూచించింది. కానీ యోబు మంచి విషయాలు దేవుని నుండి పొందినప్పుడు చెడు విషయాలను ఎందుకు స్వీకరించకూడదు అని సమాధానం ఇచ్చాడు. యోబు 3 స్నేహితులు అతన్ని సందర్శించారు. వారు అతని పరిస్థితిని చూసి భయపడ్డారు. యోబును ఆదుకోవడానికి వచ్చి అతనిపై అనవసరమైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. వారు యోబును పాపం చేశాడని, అందుకని నీకు ఈ పరిస్థితి వచ్చిందని ఎంతగానో ఆరోపించారు. కానీ యోబు తన నీతిని నమ్ముకొని నిలబడిపోయాడు. ఆఖరికి దేవుడు యోబుతో మాట్లాడాడు. ఆయన తన సృష్టిలోని మహిమను మరియు జ్ఞానాన్ని వివరించాడు. దేవుని మాటల ద్వారా యోబు తన మనస్సులో విశ్వాసాన్ని మరింత పెంచుకున్నాడు. దేవుడు యోబు విశ్వాసాన్ని ప్రశంసించి అతనికి సంపదను, ఆరోగ్యాన్ని మరియు 10 మంది పిల్లలను అందించి ఆశీర్వదించినటువంటి వాడిగా ఉన్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. యోబు చరిత్రలో ప్రధాన భాగం అతని విశ్వాసంపై జరిగే పరీక్షలు. మొట్టమొదటిగా యోబు తన ఆస్తులను, పిల్లలు మరియు సేవకులను కోల్పోయాడు. రెండవదిగా తన శరీరమంతా పుండ్లతో బాధపడుతూ బూడిదలో కూర్చొని దేవుని ప్రార్థించినటువంటి వాడిగా ఉన్నాడు. తన భార్య కూడా దేవునిపై తిరగబడమని సూచించినప్పుడు యోబు ధైర్యంగా ఇలా అన్నాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.
అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడు మనము అనుభవింపదగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి యోబు జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. యోబు జీవితం కేవలం ఒక గాథ కాదు, ఇది చరిత్ర, దేవుని న్యాయం మరియు విశ్వాసంపై అద్భుతమైన బోధ. మీరు ఈ కథ నుండి ఏం నేర్చుకున్నారు? కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్ను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.